ప్రస్తుతానికి అన్ని దేశాల్లో పరిస్థితులు బాగాలేవు. అన్ని దేశాల్లో ఇమిగ్రెంట్స్ పైన భయంకరమైన రూల్స్ పెడుతున్నారు. యూకేలో మన జరిగిన అల్లర్లు కూడా ఇమిగ్రెంట్స్ పైనే. యూఎస్ఏ కూడా ట్రంప్ రావగానే టోటల్ ఇమిగ్రెంట్స్ పైన భయంకరమైన రూల్స్ రాబోతున్నాయి. కెనడా గవర్నమెంట్ ఆల్రెడీ రూల్స్ స్టార్ట్ చేసింది. ఆస్ట్రేలియా ఆల్రెడీ రూల్స్ స్టార్ట్ చేసింది. ఎంతోమంది ఉన్నత విద్య కోసం ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందని చెప్పేసి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి చాలామంది నార్త్ అమెరికాకు వచ్చారు. అందులో కెనడాకి రీసెంట్గా చాలామంది, కొన్ని లక్షల మంది కెనడాకు వచ్చారు. స్టూడెంట్ వీసా పైన, తర్వాత విజిటర్ వీసా పైన, తర్వాత వర్క్ పర్మిట్ పైన. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆశలన్నీ అడయాశలు అయ్యేటట్టు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా వాళ్ళు లోకల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్న వాళ్ళని వర్క్ పర్మిట్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి కూడా చెబుతున్నారు. 70,000 పీపుల్ ప్రస్తుతానికి రిస్క్లో ఉన్నారు. వాళ్ళకందరికీ వర్క్ పర్మిట్లు ఎక్స్టెండ్ కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా కెనడాని వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ వాళ్ళు వెళ్ళకోకుండా ఉంటే వాళ్ళని డిపోర్ట్ చేయడానికి కూడా కెనడా గవర్నమెంట్ రెడీగా ఉంది. సో ఎన్నో మెజర్మెంట్స్ వాళ్ళు తీసుకోబోతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతకి ఇది పెద్ద షాకింగ్ న్యూస్. ఇవన్నీ ఎందుకు కారణాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. మన ఇండియా నుంచి కూడా ఎక్కువ మంది ఇమిగ్రెంట్స్ కెనడాకి రావడము, కొన్ని సెక్టార్ పీపుల్ దాన్ని మిస్యూజ్ చేయడము, కొన్ని సెక్టార్ ఏజెంట్స్ దాన్ని మిస్యూజ్ చేయడము, కొందరికైతే పూర్తిగా ఐడియా లేకుండా కెనడాకి వెళ్ళిపోతే మన ఇండియన్ రూపీతో పోల్చుకొని అక్కడ డాలర్ వాల్యూ చాలా ఎక్కువ కదా అని చెప్పేసి కొన్ని మిస్కన్సెప్షన్తో కెనడాకి రావడము. ఇక్కడ జాబులు దొరుకుతాయని చెప్పేసి, ఎంట్రీ లెవెల్ జాబ్స్ చాలా దొరుకుతాయని చెప్పేసి ఫార్మర్ జాబ్ అంటారు, వేర్ హౌస్ జాబ్ అంటారు, క్లీనింగ్ జాబ్ అంటారు, ఇంకా ఎన్నో మనకు తెలియని పేర్లు, ఎన్నో జాబ్లు. ఆ జాబ్స్ అన్నీ ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి. మీరు 20 లక్షలు కట్టండి, 15 లక్షలు కట్టండి, 10 లక్షలు కట్టని చెప్పేసి ఎంతోమంది ఏజెంట్స్ మోసం చేసి కెనడాకి పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి ఇక్కడ జాబులు దొరకపోయేసరికి ఉన్న వాళ్ళకి లేక టోటల్గా కెనడా గవర్నమెంట్ పైన భయంకరమైన ప్రెషర్ అనేది బాగా పడింది. దానివల్ల ఇప్పుడు కెనడా గవర్నమెంట్ ఎన్నో మెజర్మెంట్స్ తీసుకొని ఎన్నో రూల్స్ని పాస్ చేస్తుంది. ఇది గవర్నమెంట్ తప్ప, లేకుంటే ఆ పాలసీలని మిస్యూజ్ చేసిన వాళ్ళు తప్ప అనుకుంటే, మెయిన్గా కెనడా గవర్నమెంట్ వచ్చేసి ఒకటైతే క్లియర్గా చెప్పింది. వాళ్ళ టార్గెట్ 3,50,000 మంది, సంవత్సరానికి 3,50,000 మంది అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కానీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు, కానీ దాని తగ్గట్టుగానే ఎక్కువ మంది ఇంకా రావడం వల్ల విజిటర్ వీసా మీద కొందరు ఇక్కడికి వచ్చి వాళ్ళు వచ్చేసి రెఫ్యూజీ కింద క్లెయిమ్ చేయడము, విజిటర్ వీసా మీద ఇక్కడికి వచ్చి వాళ్ళు వర్క్ పర్మిట్ కింద కన్వర్ట్ కావడము, స్టూడెంట్ వీసా కింద వచ్చి వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ వైఫ్ ఎవరైనా సరే ఓపెన్ వర్క్ పర్మిట్ కొట్టగడము, తర్వాత పిఆర్ మీద రావడము, తర్వాత పిఎన్పి మీద రావడము, ఇలాగ ఎంతోమంది ఒక్కసారిగా కెనడాకి వచ్చి పడ్డారు. ఈ పడడం వల్ల ఏమైందంటే ఇక్కడున్న బిజినెస్లు, ఇక్కడున్న జాబ్స్, ఇక్కడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నీ తారుమారైపోయినాయి. ఎందుకంటే మెయిన్గా హౌసింగ్ మార్కెట్ ఇంతమంది లోపలికి రావడం వల్ల దాని తగ్గట్టుగా ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. ఒకవేళ ఫెసిలిటీస్ ఉన్నా సరే హై కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల ఇక్కడ రెంట్ కట్టలేకపోతున్నారు. చాలామంది ఒకే హౌస్ని 3 డివిజన్స్గా డివైడ్ చేసి, 3 బెడ్రూమ్లుగా డివైడ్ చేసి ఒక్కొక్క ఫ్యామిలీ ఒక బెడ్రూమ్లో ఉంటున్నారు. రెంట్కు ఇచ్చేవాళ్ళు బాగా సంపాదిస్తున్నారు. సో అంత రెంట్ కట్టలేక, ఓ పక్క వాళ్ళు స్టూడెంట్ పార్ట్ టైం జాబ్ దొరక్క, ఓ పక్క వాళ్ళు స్కూల్ ఫీజు కట్టక సతమతం అయిపోయారు. చాలామంది సూసైడ్గా చేసుకున్నారు. ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ని గవర్నమెంట్ అబ్జర్వ్ చేసి వాళ్ళు ఈ రూల్స్ అన్ని పాస్ చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే మిత్రమా, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరే సరే మీరు ఇంకా కెనడాకి రావాలని అనుకుంటుంటే కొన్ని రోజులు జాగ్రత్తగా ఆలోచించి ఇక రూల్స్ ఎలా ఉండబోతున్నాయో చూసుకొని మీరు కెనడాకి రమ్మంటాను. ఇంకా ఇప్పటి నుంచి ఎవరైనా సరే లో వేజ్ జాబ్స్ చేయాలనుకున్నా, లేకుంటే విజిటర్ వీసా పైన కెనడాకి రావాలనుకున్నా వెంటనే ఆ ఆలోచన ఉంటే మీరు విరమించుకోండి. తర్వాత ఇంకా మీకు ఏ ఏజెంట్ అయినా సరే కెనడాలో ఒక జాబ్ ఉంది, 5 lakhs కట్టండి, మా వాళ్ళంతా అక్కడ చూసుకుంటారు, ఇలాంటివన్నీ పూర్తిగా నమ్మద్దండి. కేవలం మీ టాలెంట్ పైన, నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నా, కేవలం మీ టాలెంట్ పైన మాత్రమే కెనడాకి రండి. మీ టాలెంట్తో మీరు ట్రై చేస్తే వస్తే వస్తుంది, లేకపోతే హ్యాపీగా ఇండియాలోనే ఉంటారు. మన దేశం కూడా, ఇండియా కూడా ఏమీ తక్కువేం కాదు. టాలెంట్ ఉంటే ఈరోజు బజ్జీలు వేసుకునే వాళ్ళు కూడా ఈరోజు కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు. యూట్యూబ్లో వంటలు చేస్తూ చాలామంది ఫేమస్ అయిపోయారు రాత్రికి రాత్రే. సో మీకు ఎన్నో అవకాశాలు ఇండియాలో కూడా ఉంటాయి. సో కెనడాకి మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా ఎందుకు రావాలి అని ఫస్ట్ ప్రశ్న వేసుకోండి.
మీ టెక్నాలజీ ఇండియాలో ఉందా లేదా, మీ టెక్నాలజీకి కెనడాలో బాగుంటుంది. కెనడాకు వచ్చేసి నేను జాబ్ కొట్టేసి పిఆర్ కొట్టేసి సిటిజన్షిప్ కొట్టేసి ఇక్కడే కెనడాలో ఉండి ఇక్కడే అమెరికాలో జాబులు చేసుకుంటూ నేను అలా ఉండాలనుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఆలోచన విధానాన్ని విరమించుకోండి. మీరు ప్రస్తుతం ఏ ఫీల్డ్ పైన కెనడాకి రావాలనుకుంటున్నారు చదువు కోసం, ఆ ఫీల్డ్ ఇండియాలో సరిగ్గా ఉందా లేదా చూసుకోండి. ప్రస్తుతానికి అన్ని దేశాల్లో పరిస్థితులు బాగాలేవు. అన్ని దేశాల్లో ఇమిగ్రెంట్స్ పైన భయంకరమైన రూల్స్ పెడుతున్నారు. యూకేలో మన జరిగిన అల్లర్లు కూడా ఇమిగ్రెంట్స్ పైనే. యూఎస్ఏ కూడా ట్రంప్ రావగానే టోటల్ ఇమిగ్రెంట్స్ పైన భయంకరమైన రూల్స్ రాబోతున్నాయి. కెనడా గవర్నమెంట్ ఆల్రెడీ రూల్స్ స్టార్ట్ చేసింది. ఆస్ట్రేలియా ఆల్రెడీ రూల్స్ స్టార్ట్ చేసింది. అన్ని దేశాలు ఇమిగ్రెంట్స్ పైన భయంకరంగా రూల్స్ పాస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కంట్రీస్ అన్నీ పూర్తిగా హౌస్ఫుల్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవన్నమాట. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఫ్యూచర్లో మీరు స్టెప్స్ వేయండి. ఎవరే కానీ తొందరపడి ఇంకా ఏ డెసిషన్ తీసుకోదండి. కొన్ని రోజులు ఆగండి. ఆగిన తర్వాత మీరు డెసిషన్స్ తీసుకోండి. మీ దీనికి సంబంధించిన అన్ని ఆర్టికల్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ ఆర్టికల్స్ చూడండి. ఇంకా రోజు నేను నెక్స్ట్ ఒక 2-3 రోజులు అవేర్నెస్ కోసం ఈ వీడియోస్ చేస్తూనే ఉంటాను. కొన్నిసార్లు బోరింగ్గా ఉంటుంది, కానీ తప్పదు. ఎందుకంటే ఈ మెసేజ్ అనేది ఖచ్చితంగా మన వాళ్ళకి చాలామందికి వెళ్ళాలి. స్టూడెంట్స్ కానీ, వర్క్ చేసే వాళ్ళకి కానీ, లేకుంటే మీరు ఇండియాలో వేరే జాబులు చేస్తున్నా సరే, వాళ్ళు ఎవరైనా సరే కెనడాకి రావాలనుకుంటే ప్రస్తుతం కొత్త రూల్స్ వచ్చాయి. ఆ రూల్స్ని చూసుకొని కెనడాకి వెళ్ళండి అని మీరు అడ్వైజ్ చేయండి. లేకపోతే కెనడా మామ సంబంధించిన యూట్యూబ్ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి. లేకపోతే ఇంకా వేరే వాళ్ళ యూట్యూబ్ అయినా సరే మెసేజ్ కోసం ఫార్వర్డ్ చేయండి. ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ ఎవ్రీవన్. ఐ హోప్ యూ గాట్ దిస్ మెసేజ్. మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. సో ఎవరైనా డిసప్పాయింట్ కావద్దండి. ఇంకా అవకాశాలు ఎన్నో వస్తుంటాయి. మన ఇండియాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, ఎక్కడోసారి అవకాశం ఉంటుంది. మన తెలివితేటలకి హద్దే లేదు. స్కై ఈజ్ అవర్ లిమిట్. గుర్తుపెట్టుకోండి. కష్టపడి పైకి వచ్చేవాడికి ఎక్కడైనా ఒకటే. కానీ మీ ఆలోచన విధానం దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని నేను రమ్మంటాను. ఓకేనా మిత్రమా? సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.